I begin to I begin to హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, అండ్ డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను, అండ్ ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఆ వీడియోస్ అన్ని కావాలి అంటే వెళ్ళి నా ఛానల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి, లేదంటే లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు వీడియోలో నేను మొత్తం యాక్సెంచర్ సిలబస్ ఎలా ఉంటుంది అండ్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవ్రీథింగ్ లైక్ యాక్సెంచర్లో మనం రిజిస్టర్ అయినప్పటి నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు మనకు ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనం కానీ ఫ్రెషర్గా ఒకవేళ యాక్సెంచర్లో జాయిన్ అయినాము అంటే మనకు 2 రోల్స్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇంకొకటి వచ్చేసి అడ్వాన్స్డ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఏసీ రోల్కి అయితే 4.5 lakhs అయితే పర్ యానం ఉంటుంది, అండ్ అడ్వాన్స్డ్ దానికైతే 6.5 LPA ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ లైక్ 4.5 LPA ఉండేది వచ్చేసి బేసిక్ రోల్ అనమాట, అండ్ 6.5 LPA ఉండే రోల్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ రోల్, అంటే కొంచెం సీనియర్ అసోసియేట్ కైండ్ ఆఫ్ అనమాట. సో ప్యాకేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది లైక్ ఏసీ అనేది ఒక జస్ట్ బేసిక్ రోల్ అండ్ అడ్వాన్స్డ్ రోల్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. సో ప్యాకేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ మీన్స్ దాట్ రిక్రూటర్ స్క్రూటినీ ఈ 2 రోల్స్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో బేసిక్ రోల్కి కొంచెం ఈజీగా ఉంటుంది, లైక్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండదు, బట్ అడ్వాన్స్డ్ దానికైతే ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ కానీ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ మీద కోడింగ్ గురించి వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే లైక్ మోస్ట్లీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిటికి సేమ్ ప్రాసెస్సే ఉంటుందన్నమాట. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది, బట్ మళ్ళీ సో దీని గురించి మళ్ళీ అయితే డిస్కస్ చేస్తాము. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ మనం చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటుంది, లైక్ అది మళ్ళీ ఇన్ డీటెయిల్గా లైక్ ఎవ్రీ సెక్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో యాప్టిట్యూడ్, కోడింగ్ ప్లస్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఈ 3 కవర్ అవుతుందన్నమాట. సో ఈ 3 సెక్షన్స్ అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట. సో ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంటారనమాట ఈ మూడిట్లో. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనం పాస్ అయిన తర్వాత మనకు టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు లైక్ ఇంటర్వ్యూయర్ నుంచి మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ కానీ ప్రాజెక్ట్స్ గురించి కానీ మన స్కిల్స్ మన సర్టిఫికేషన్స్ గురించి సో వీటి గురించి ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ టెక్నికల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లైక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకేసారి జరుగుతుంది, బట్ ఇట్ టోటల్ డిపెండ్స్ అపాన్ ది రిక్రూటర్. సో మన లైక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసేసి సో నెక్స్ట్ సెలెక్షన్ ఆర్ రిజెక్షన్ అనేది మెయిల్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను టెస్ట్ ప్యాటర్న్ గురించి అయితే చెప్తాను అనమాట. సో టెస్ట్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకు 3 సెక్షన్స్లో డివైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ ఎబిలిటీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోడింగ్ అనమాట. సో ఈ 3 సెక్షన్స్ అయితే ఉంటుంది. సో మనము లైక్ థర్డ్ కోడింగ్ రౌండ్కి మనము ఎలిజిబుల్ అవ్వాలి అంటే కాగ్నిటివ్ ఎబిలిటీ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఈ 2 అయితే పాస్ అవ్వాలన్నమాట. సో మనకు లైక్ కాగ్నిటివ్ ఎబిలిటీలో ఏముంటుంది అంటే ఇంగ్లీష్ ఎబిలిటీస్ చెక్ చేస్తారు, అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అస్ మొత్తం యాప్టిట్యూడ్కి బేస్ అయ్యి ఉంటుంది. సో మనం లైక్ మనకు ఆన్సర్స్ అయితే మనం గెస్ చేయొచ్చు అండ్ ఈజీగా కవర్ చేయొచ్చు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టైం అనమాట. సో మనకు టైం అనేది రన్ అయిపోతూ ఉంటుంది. సో కాగ్నిటివ్ ఎబిలిటీ టెస్ట్లో మనకు 15 క్వశ్చన్స్ అయితే ఇస్తారు అండ్ 15 minutes అయితే ఇస్తారనమాట. సో 50 questions అండ్ 50 minutes. సో ఈ 50 minutesలో మనం 50 questions అనేది ఆన్సర్ తెలిసినా కానీ ఎంత త్వరగా మనం గెస్ చేసి రాస్తాము అనేది కూడా ఇది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ టెక్నికల్ అసెస్మెంట్కి వస్తే సో టెక్నికల్ అసెస్మెంట్లో కామన్ అప్లికేషన్స్ ఉంటుందన్నమాట, లైక్ బేస్డ్ అపాన్ MS Office మీదే ఉంటుంది, కామన్ అప్లికేషన్ ఆన్ MS Office అండ్ సూడో కోడ్స్ అయితే ఉంటుందన్నమాట, అండ్ ఆల్సో ఫండమెంటల్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్. సో లైక్ ఈ ఫండమెంటల్స్ ఇవైతే ఉంటుంది, అండ్ ఇక్కడైతే 40 questions-కి 40 minutes అయితే ఇస్తారనమాట. సో 40 minutes-లో మనం 40 questions అయితే అటెండ్ చేసేయాలి. సో ఈ 2 అనేది మెయిన్ లైక్ ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ 2 మనం క్వాలిఫై అయినాము అంటే నెక్స్ట్ విల్ బి ది కోడింగ్ రౌండ్ అనమాట. సో కోడింగ్ రౌండ్ అనేది లైక్ ఇట్ విల్ బి బేస్డ్ అపాన్ ది C++, జావా, .NET అండ్ పైథాన్. సో మోస్ట్లీ ఈ 5 కవర్ చేస్తారనమాట. ఫస్ట్ ఇస్ C++ అండ్ .NET, జావా అండ్ పైథాన్. సో ఈ 5 బేసిక్స్ మీరు కానీ నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ రౌండ్ ఆల్సో. సో ఇక్కడ మనకు కోడింగ్ రౌండ్లో ఓన్లీ 2 questions అయితే ఇస్తారు. సో ఈ 2 questions-కి మనకు 45 minutes అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలని లేదు, ఏదైనా ఒక్క లైక్ 2 questions-లో
ఒక క్వశ్చన్కి మీరు టోటల్ ఆల్ ది టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ అండ్ ఇంకో క్వశ్చన్ మీరు హాఫ్ అవే పాస్ అయినా కానీ చాలా అనమాట, వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. సో కోడింగ్ రౌండ్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తాను కదా. సో ఏమంటే లైక్ ఈ కోగ్నిటివ్ అబిలిటీ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అనేది ఒకసారి కండక్ట్ చేస్తారు, అంటే ఒక రోజులో కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మనకు కోడింగ్ రౌండ్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తారనమాట. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లైక్ ఆఫ్లైన్లో ఏం జరుగుతుందంటే మొత్తం అన్ని రౌండ్స్ ఒకేసారి అయిపోతుంది. లైక్ 4 hours or 5 hours తీసుకుంటారు. ఆ 5 hours మొత్తం అన్ని రౌండ్స్ ఒకేసారి క్లియర్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. సో దాట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టెస్ట్కి అయితే లైక్ సబ్ సెక్షన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈచ్ సెక్షన్కి మనకు ఈచ్ టైం అనేది వాళ్ళు ఇప్పుడు 50 minutes అని చెప్పాను కదా, ఆ 50 minutesలో సబ్ సెక్షన్స్ ఉంటుంది కదా 50 questions. సో ఒక సెక్షన్కి ఒక టైం పెడతారు. సో ఆ టైంలో మనం ఆ సెక్షన్ కంప్లీట్ చేయాలనేసి ఉంటుంది అనమాట. సో నేను ఇంకా ఇన్ డీటెయిల్గా లైక్ ఏ టాపిక్స్ కవర్ చేస్తారు ఈ సెక్షన్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ అబిలిటీ అనమాట. సో ఇంగ్లీష్ అబిలిటీలో మనకు అంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మీద ఖచ్చితంగా ఒక్క టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. సో ఆ ఒక్క క్వశ్చన్ కోసం మనం మొత్తం టాపిక్ ప్రిపేర్ అవ్వాల్సిందే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెంటెన్స్ కరెక్షన్స్ ఉంటుంది, ప్రిపోజిషన్స్ ఉంటుంది, గ్రామర్, రీడింగ్ కంప్రెషన్స్. సో రీడింగ్ కంప్రెషన్స్ అంటే ఒక లైక్ ఒక పేరా అనేది ఇస్తారు. సో మీరు అది ఆ పేరా మొత్తం చదివి అండ్ ఆ పేరాలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీకు తెలుసు. అండ్ ఇడియమ్స్, ఫ్రేజెస్ ఉంటుంది, స్పీచెస్ అండ్ టెన్సెస్, ఆర్టికల్స్, సెంటెన్స్ సెలెక్షన్, స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ అరేంజ్మెంట్ అంటే లైక్ జంబుల్ చేసేస్తారనమాట ఒక సెంటెన్స్ని. సో అది మనం కరెక్ట్ ఫార్మేట్లో రాయాలి. సో ఇవన్నీ లైక్ ఎలా ఉంటుంది అంటే మనము లైక్ హైయర్ స్టడీస్ స్కూల్లో హైయర్ స్టడీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసే ఉంటాము. బట్ ఈ టైంకి మనకు కొంచెం లైక్ టైం పడుతుంది అనుకోవచ్చు. బట్ ఈజీగా మనం ఈ టాపిక్స్ అంతా కవర్ చేసుకునేస్తే ఒక 1 day కూర్చుంటే కూడా చాలా అనమాట. మొత్తం ఇంగ్లీష్, గ్రామర్ ఇవన్నీ నేర్చుకునేయచ్చు. సో ఈ పర్టికులర్ ఇంగ్లీష్ ఎబిలిటీ అనే సెక్షన్లో మాత్రం ఇలా ఈ టాపిక్స్ అన్నీ ఉంటుందన్నమాట. సో నేను అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకవేళ నేను మీకు ఫాస్ట్గా చెప్తున్నాను అనిపిస్తే మీరు పాజ్ చేసేసి జస్ట్ చూసుకోవచ్చు అనమాట. సో ఈ సెక్షన్కి మనకు 17 minutes అయితే టైం ఇస్తారనమాట. సో 17 questions అయితే ఉంటుంది. 17 questionsలో అయితే డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కవర్ అవుతుంది అనమాట. సో 17 questions in 17 minutes అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 12 to 14 questions కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట ఈ రౌండ్లో అయితే. సో ఇక్కడ మనకు లాజికల్గా ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సెంటెన్స్ అరేంజ్ చేయడం కానీ, సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, లైక్ ఫ్రేజెస్ రాయడం కానీ, అండ్ ఆల్సో లైక్ పేరా చదవడం కానీ, దాని నుంచి ఆన్సర్స్ రాయడం కానీ. సో ఇక్కడ లాజికల్గా ఏమీ ఉండదు. సో మొత్తం మనం గ్రామటికల్గా మనం స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ ఈ సెక్షన్ అయితే పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిటికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏముంటుంది అంటే అరేంజ్మెంట్స్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ ఉంటుంది, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు ఒక లైక్ పేరా అనేది ఇస్తారు. సో ఆ పేరా చదివేసి మనకు దీని నుంచి కన్క్లూషన్ ఎలా రాయాలి, మెయిన్గా ఎలా రాయొచ్చు అనేది ఉంటుందన్నమాట. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది, అగ్రీ, డిసగ్రీ, సైక్రోమెట్రిక్స్ ఉంటుంది, అనాలజీస్ ఉంటుంది, ఇన్ఫర్డ్ మీనింగ్ ఉంటుంది, లాజికల్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తే ఇట్ విల్ బీ లైక్ 18 questions అనమాట. సో 18 questions 18 minutes. సేపు నేను చెప్పినవన్నీ కూడా కాగ్నిటివ్ సెక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు టెక్నికల్ సెక్షన్. సో టెక్నికల్ సెక్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ అప్లికేషన్ అండ్ MS Office అనమాట. సో దీంట్లో ఏంటి అంటే లైక్ ఇది మనం కొంచెం టెక్నికల్గా ప్రిపేర్ అవ్వాలి అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 12 questions ఉంటుంది అండ్ 40 minutes ఆఫ్ టైం ఉంటుంది అనమాట. సో మొత్తం 12 questionsకి జస్ట్ 40 minutes ఉంటుంది. బట్ ఈచ్ క్వశ్చన్కి చాలా టైం అయితే అవుతుంది అనమాట, బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్. సో పర్టికులర్గా ఈ కామన్ అప్లికేషన్ అండ్ MS Officeలో మనకు ఏ టాపిక్స్ కవర్ చేస్తారు అంటే కమాండ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. అంటే CIC ప్రాంప్ట్ ఉంటుంది, తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది లైక్ మేజర్లీ దాని నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్రౌజర్స్ బేసిక్ వర్కింగ్ ఫండమెంటల్స్ అనమాట. సో ఇది కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది. అండ్ కమింగ్ టు MS Office. సో MS Officeలో మనకు మోస్ట్లీ ఏముంటుందంటే లైక్ వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, అండ్ ఆల్సో అవుట్లుక్ ఉంటుంది అనమాట. సో ఈ 4 టాపిక్స్ మీరు కవర్ చేసుకోండి MS Office అయితే. అండ్ షార్ట్ కట్ కీస్ ఉంటుంది అండ్ వర్కింగ్ ఫ్లో ఆఫ్ కీస్. సో ప్యూర్లీ టెక్నికల్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ రౌండ్ అయితే లైక్ కొంచెం బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అన్నట్టు ఉంటుంది కాబట్టి సో ఈ రౌండ్ అయితే మనం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్నికల్ సెషన్ వచ్చేసి సూడో కోడ్ అనమాట. సూడో కోడ్ మనకు మేజర్లీ దేని మీద అంటే C++, జావా, పైథాన్ అండ్ DSC. సో ఈ 5 టాపిక్స్ మీదే కవర్ చేస్తారనమాట. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు కానీ అసెస్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మేక్ షూర్ దట్ ఏదో ఒక్క లాంగ్వేజ్ అయితే ప్రాపర్ ఎక్స్పర్టైజ్ అయ్యేసి ఉండాలన్నమాట. మీరు 1 or 2 languages. సో అట్లీస్ట్ మీరు 1 language అనేది మీరు ప్రాపర్గా లైక్
ఇన్ డెప్త్గా మీరు నేర్చుకున్నారు అంటే రిమైనింగ్ లాంగ్వేజెస్ మీరు క్యాచప్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో దట్ యూ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ ప్యాటర్న్ అనమాట. సో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మీరు లైక్ త్రూ అవుట్గా నేర్చుకోండి. సో ఇక్కడ సూడోకోడ్లో అయితే ఈ 5 ఏరియాస్ మీద కవర్ చేస్తారు అండ్ 18 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఈ 18 క్వశ్చన్స్కి అయితే వాళ్ళు 40 minutes టైం అయితే ఇస్తారు. సో సూడోకోడ్ రౌండ్ అయితే ఇలా ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ టెక్నికల్ సెషన్, ఇది వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ మీద ఉంటుందన్నమాట. సో దీంట్లో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే ఫైర్ వర్క్స్, నెట్వర్క్ సెక్యూరిటీ డివైజెస్, బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్, ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అండ్ అల్గోరిథమ్స్, అటాక్ టైప్స్ అండ్ సో ఆన్. సో నెట్వర్కింగ్లో చాలా టాపిక్స్ ఉంటుంది, నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ కంబైన్ కాబట్టి. సో నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట స్క్రీన్ షాట్ మొత్తం టాపిక్స్ అనేది. ఒకవేళ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో దట్ మీరు మళ్ళీ వీడియో బ్యాక్ రాకుండా ఉండడానికి అనమాట. సో నేను అన్ని టాపిక్స్ అయితే స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు హ్యాండీగా ఉండడానికి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో దట్ మీరు ప్రిపేర్ అయ్యే టైంకి అయితే మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ అండ్ క్లౌడ్ టాపిక్స్ మొత్తానికి మనకు 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 10 క్వశ్చన్స్కి అయితే 40 మార్క్స్ అయితే ఉంటుంది అండ్ కట్ ఆఫ్ కూడా 7 to 8 క్వశ్చన్స్ అనమాట. సో చాలా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వెన్ కంపేర్ టు ఆఫ్ క్యాంపస్, సో ఆన్ క్యాంపస్లో చాలా తక్కువ హైరింగ్ అయితే తీసుకుంటారనమాట. సో దట్ చాలా టఫ్ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు ప్రాపర్గా లైక్ ప్రిపేర్ అయ్యి మీరు టాప్లో ఉంటే కానీ మీరు సెలెక్ట్ అయితే అవ్వరనమాట. సో ప్రిపరేషన్ అనేది మీరు త్వరగా స్టార్ట్ చేసేసి అండ్ లైక్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి సో దట్ యూ క్యాన్ గెట్ సెలెక్టెడ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ పార్ట్, కోడింగ్ రౌండ్ అనమాట. సో కోడింగ్ రౌండ్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటుంది మనకు. సో ఈ 2 క్వశ్చన్స్ మనకు 45 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. సో మనకు కోడింగ్ రౌండ్లో నుంచి ఏ టాపిక్స్ మీద కవర్ చేస్తారు అనేది నేను లైక్ కొన్ని క్వశ్చన్స్ అయితే చూసిన తర్వాత ఈ టాపిక్స్ మొత్తం ఫిల్టర్ చేశాను అనమాట. లైక్ ఈ టాపిక్స్ నుంచి మీకు కంపల్సరీ వస్తుందన్నమాట ఆ 2 క్వశ్చన్స్ అయితే. ఫస్ట్ ఈస్ బేసిక్స్ విత్ నంబర్స్, లూపింగ్, ఫంక్షన్స్, రికర్షన్, అరేస్, నంబర్ సిరీస్, స్ట్రింగ్స్, నంబర్ కన్వర్షన్, మ్యాట్రిసెస్. సో మొత్తం నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మీకు స్క్రీన్ షాట్. సో ఈ టాపిక్స్ నుంచే మనకు 2 క్వశ్చన్స్ అయితే వస్తుంది. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఒకటి వచ్చేసి లూప్స్ నుంచి వచ్చింది, ఇంకొకటి వచ్చేసి నంబర్ సిరీస్ నుంచి వచ్చింది అనమాట. సో మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఈ 2 క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్స్ నుంచే కవర్ అవుతుంది. సో మీరు ప్రతి ఒక్క టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీరైతే ప్రిపేర్ అవ్వండి నేను మెన్షన్ చేసిన టాపిక్స్ అయితే. సో ఈ టాపిక్స్లో నుంచి మీకు డెఫినెట్లీ వస్తుందన్నమాట. అండ్ ఆల్సో లైక్ ఈ టాపిక్సే కాకుండా లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటుంది కదా, లైక్ మీ కొలీగ్స్కి వచ్చినవి కానీ మీ ముందు బ్యాచెస్కి వచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉందో అవి కూడా మీరు లైక్ ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిపీట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. సో మా బ్యాచ్లో అయితే చాలామందికి రిపీట్ అయిందనమాట సేమ్ క్వశ్చన్స్ అనేది లైక్ ప్రీవియస్ బ్యాచెస్ నుంచి. సో ఒక 5 బ్యాచెస్ లైక్ ప్రీవియస్ 5 బ్యాచెస్ నుంచి క్వశ్చన్ పేపర్స్ వాట్ ఎవర్ ఉంటే మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో అక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మీరు కోడింగ్ సెషన్ అనేది మీరు ప్రాపర్గా కంప్లీట్ చేసేసారు అంటే సో నెక్స్ట్ విల్ బి ది కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో చాలామంది కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇట్ ఈస్ అ నాన్ ఎలిమినేటర్ రౌండ్ అనేసి అనుకుంటారనమాట. బట్ స్టిల్ కమ్యూనికేషన్ అనేది కూడా వాళ్ళు ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి మనం వెళ్ళినప్పుడు అయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఒక పార్ట్ ఆఫ్ స్కోర్ అనేది మనకు కమ్యూనికేషన్ అసెస్మెంట్లో డెఫినెట్లీ ఉంటుందన్నమాట. ఎందుకు ఒక సపరేట్ అసెస్మెంట్ అనేది మనకు కమ్యూనికేషన్లో పెట్టారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ నాట్ ఈజీగా తీసుకునే రౌండ్ అయితే కాదు. సో మంచిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట ఈ రౌండ్లో కూడా. సో ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో అయితే మనకు 30 minutes అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ క్వశ్చన్స్ అనేది వేరీ అవుతుందన్నమాట. లైక్ ఇట్ విల్ స్టార్ట్ విత్ 20 questions to 25 questions అయితే ఉంటుంది. సో 25 to 20 ఈ మిడ్ రేంజ్లో అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే 30 minutesలో మనం మొత్తం అసెస్మెంట్ని కవర్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి టాపిక్స్ డీటెయిల్స్ ఉంటుంది అంటే రీడింగ్ సెంటెన్సెస్, రిపీటింగ్ ది సెంటెన్సెస్, జంబుల్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎనీ పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, స్టోరీ రీటెల్లింగ్ ఉండొచ్చు అండ్ ఓపెన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అయితే ఉండొచ్చు అనమాట. కమింగ్ టు ఫస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ సెంటెన్సెస్. సో రీడింగ్ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక పారాగ్రాఫ్ ఆర్ ఒక స్టేట్మెంట్ అయితే మనకు డిస్ప్లే చేస్తారు అండ్ అదైతే మనం రీడ్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ చెకింగ్ అవర్ గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామా లేకపోతే మన యాక్సెంట్ ఎలా ఉంది ఇంగ్లీష్లో అనేసి. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్యానిక్ అవ్వద్దండి అండ్ ఆల్సో మన ఇంగ్లీష్ మన గ్రామర్ అనేది అడ్వాన్స్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎలా ఉండాలి ఇంగ్లీష్ అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగుంటే చాలన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ రిపీటింగ్ సెంటెన్సెస్. సో రిపీటింగ్ అంటే వాళ్ళు ఒక సెంటెన్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది విన్న తర్వాత మనం సేమ్ ఎగ్జాక్ట్ సెంటెన్సెస్ని మనం రిపీట్ చేయాలి. అండ్ జంబుల్ సెంటెన్సెస్ ఉంటుంది. సో జంబుల్డ్ అంటే మీకు తెలుసు సెంటెన్స్లో లైక్ రాంగ్గా ప్లేస్ చేసి ఉంటారు. సో అవి మనం రైట్గా ప్లేస్ చేయాలి. అండ్ స్టోరీ రీటెల్లింగ్ ఇది కొంచెం ఏమంటారు లైక్ పేషెన్స్తో మనం ఉండి వినాలన్నమాట. మనకు ఒక స్టోరీ అయితే వాళ్ళు
ప్రొనౌన్స్ చేస్తారు. సో అది విన్న తర్వాత మనం మొత్తం స్టోరీని రీటెల్ చేయాలన్నమాట. సో ఇట్ విల్ బీ లిటిల్ బిట్ ట్రిక్కీ. సో మోస్ట్లీ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో ఈ విధంగా ఉంటుంది. సో అయితే ఈజీగా లైక్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇన్ డీటెయిల్గా ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్ టాపిక్ గురించి మీకు కావాలి అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్స్ గురించి మీకు ఇన్ డీటెయిల్ లైక్ మొత్తం కావాలి అంటే నేను ఆల్రెడీ దాని మీద వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది నేను లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో అదే అనమాట టెక్నికల్ రౌండ్ ఎలా ఉంటుంది అండ్ కాగ్నిటివ్ అబిలిటీ రౌండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మీకు కానీ ఇంకా లైక్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, ఏ టాపిక్స్ ఇంకా కవర్ చేయొచ్చు అని ఇన్ డెప్త్గా మీకు కావాలి అనుకుంటే నేను సపరేట్గా లైక్ టెక్నికల్ అసెస్మెంట్కి, కోడింగ్కి అండ్ ఆల్సో కమ్యూనికేషన్ అసెస్మెంట్కి సపరేట్ వీడియోస్ అయితే చేశాను అనమాట. సో అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. మీరు ఈ టెక్నికల్ రౌండ్ అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ రౌండ్ ఇవన్నీ పాస్ అయిపోయినారు అంటే సో నెక్స్ట్ మెయిన్ రౌండ్ అనేది టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి భయం అయితే ఉంటుంది. హౌఎవర్ లైక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటేనే కొంచెం లైక్ మెయిన్ రౌండ్ కాబట్టి సో కొంచెం మనం ప్యానిక్ అవుతూ ఉంటాం అనమాట. లైక్ ఫ్రెషర్గా ఉన్నారు అంటే ఇట్ విల్ బీ లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్స్ అయితే లైక్ 70% ఆఫ్ హెచ్ఆర్స్ అయితే మనకు ఈజీ క్వశ్చన్స్ అయితే వేస్తారు. బట్ చెప్పలేము, ఒక 30% అనే వాళ్ళు కొంచెం ఉంటారు కదా, లైక్ వాళ్ళైతే ఇంకా ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. బట్ మెయిన్ 3 థింగ్స్ అయితే కావాలి లైక్ మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఎంటర్ అవుతున్నారు అంటే. ఫస్ట్ వచ్చేసి మీ స్కిల్స్, సెకండ్ వచ్చేసి మీ ప్రాజెక్ట్స్ అనమాట. మీరు బీటెక్లో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి లైక్ ఏ స్కోప్ లేదు లైక్ క్వశ్చన్స్ అడగాలి అంటే. ఏదర్ మీరు ఆల్రెడీ వర్క్ చేసినంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అయితే వేయచ్చు. ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు లైక్ మీ స్కిల్స్ ఏంటి, మీరు ఇంతవరకు మీరు ఏం చేశారు అనే దాని మీద వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే లైక్ మీరు ఏదో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న ఫుల్ ఫ్లెష్డ్గా నేర్చుకోవాల్సింది. సో మీరు లైక్ మీ స్కిల్స్ అంటే లైక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు అండ్ మీ ఎబిలిటీస్ టెస్ట్ చేస్తారు. లైక్ మీకు ఒక సీన్ ఇచ్చేసి లైక్ సీన్ అంటే లైక్ మీరు ప్రాజెక్ట్లో ఉన్నట్టు అండ్ మీకు ప్రాజెక్ట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్నట్టు అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు. సో ఇలా రియల్ టైం క్వశ్చన్స్ అయితే వేస్తారు అండ్ ఆల్సో ప్రాజెక్ట్ గురించి అయితే అడుగుతారనమాట. మీరు ప్రాజెక్ట్ ఆల్రెడీ డెఫినెట్లీ చేసే ఉంటారు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడైతే. ప్రాజెక్ట్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి లైక్ సర్టిఫికేషన్స్ నేను చెప్పాను కదా, లైక్ మీరు డెఫినెట్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి అండ్ ఆ లాంగ్వేజ్ మీద సర్టిఫికేషన్ అయితే డెఫినెట్లీ తీసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉంటారు. బట్ స్టిల్ మీరు సర్టిఫికేషన్ పెట్టుకున్నారు అంటే ఇట్ విల్ యాడ్ ఎ పాయింట్ ఆన్ యువర్ రెజ్యూమ్. సో డెఫినెట్లీ సర్టిఫికేషన్ అనేది ఇట్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే. సో ఈ 3 స్కిల్స్, మీ స్కిల్స్ అండ్ మీ ప్రాజెక్ట్లో మీరు ఏం చేస్తారు అది ఇన్ డీటెయిల్గా నేర్చుకొని అండ్ థర్డ్ వన్ వచ్చేసి సర్టిఫికేషన్. సో ఈ థింగ్స్ ఉంటే చాలు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఈజీగా అయిపోతుంది. అండ్ నాకు పర్సనల్గా ఏ క్వశ్చన్స్ అడిగారు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో, నా కొలీగ్స్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ జనరల్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియో చేశాను అనమాట. సపరేట్ మొత్తం హెచ్ఆర్ ఇంటర్వ్యూ గురించి ఒక వీడియో చేశాను. సో అది కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసాయి. సో అదే అనమాట, అలా ఉంటుంది ఎసెన్షియల్ టెస్ట్ ప్యాటర్న్ అండ్ టెస్ట్ సిలబస్ మొత్తం అయితే. అండ్ మీరు వన్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన తర్వాత సో మీరైతే వెయిట్ చేయాల్సిందే రిజల్ట్స్ కోసం. సో సెలక్షన్ మెయిల్ వస్తుంది ఆర్ ఎల్స్ రిజెక్షన్ మెయిల్ వస్తుంది అనమాట. సో అది గైస్ ఈ వీడియో గురించి అయితే. సో మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. I begin to